తెలంగాణ కాంగ్రెస్ లో రోజు రోజుకు చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పేదల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులల్లా తెలంగాణలో పేద ఆర్యవైశ్యులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ కార్పొరేషన్ 1000 కోట్లతోటి ఏర్పాటు చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది. దానికి ఇవాళ అన్ని కులాలకు ఇవాళ రెడ్డి కార్పొరేషను, బీసీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, యాదవ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రకారమే ఇవాళ వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మా వైశ్య సోదరులంతా రెడీగా ఉన్నారు. ఇవాళ మన రోహిత్ చౌదరి గారి ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి గారి నాయకత్వంలో ఇవాళ నేను జాయిన్ అవ్వడం ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇవాళ ఎందుకంటే తెలంగాణలో 6 గ్యారంటీలతోటి సంక్షేమ పథకాలను ఆకర్షితుడనై ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాళ్ళందరి నాయకత్వంలో పనిచేయడానికి ఇవాళ గల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా ఇవాళ 15 ఎంపీ సీట్లు గెలిచే విధంగా మేమందరం కూడా 33 జిల్లాలలో తిరుగుకుంటూ వాడవాడలా కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మాటిస్తున్నాం.